నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్. ఒక అంశాన్ని మనం ఇప్పుడు చూడబోతా ఉన్నాం. ఒక జిల్లా గురించి మనం మాట్లాడుకోబోతా ఉన్నాం. అదే తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా. మరి ఏంటిది ఉమ్మడి ఖమ్మం జిల్లా గురించి అని మనం మాట్లాడుకుంటే, తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. 14 ఏళ్ళు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి సందర్భంలో ఖమ్మం గడ్డ తెలంగాణ కోసం ఎంతో ఉద్యమం చేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా బిడ్డలు కూడా ఎందరో చురుగ్గా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, ఉద్యమకారులు కూడా తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఎంతోమంది ఉద్యమకారులు ఉన్నారు. మరి ఇవంతా ఒక పక్కకు పెడితే 2 టర్మ్స్ 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత 2 సార్లు గవర్నమెంట్ ప్రభుత్వం ఇక్కడ ఫామ్ చేయడం జరిగింది. 2 సార్లు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రజెంట్ అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్గా మారినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించింది. తర్వాత జరిగినటువంటి 2023 చివరిలో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో దాదాపుగా ఖమ్మం అంటేనే, ఉమ్మడి ఖమ్మం అంటేనే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మెజారిటీ ఇచ్చేటటువంటి జిల్లా ఏదైనా ఉంది అని అంటే అది కేవలం ఖమ్మం జిల్లా మాత్రమే. గతంలో 2 సార్లు కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే ఖమ్మం జిల్లా ప్రజలంతా కూడా ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపినరు. ఎక్కువ స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీకే కైవసం చేశారు. మరి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. మరి ఖమ్మం వైపు కొంత చిన్న చూపు చూసిందా, లేదా అన్ని జిల్లాలను సమానంగా చూసిందా అనే విషయాన్ని పక్కగా పెడితే, ఇప్పుడు ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అక్కడ ఉన్నటువంటి దాదాపుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 10 అసెంబ్లీ స్థానాలలో 9 అసెంబ్లీ స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ, ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపినరు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండ్రు. 64 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ప్లస్ ఒక స్థానం అక్కడ కాంగ్రెస్ ప్లస్ సిపిఐ మద్దతు ఇచ్చినటువంటి కొత్తగూడెం స్థానం కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. కాబట్టి దాదాపుగా 65 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే దాంట్లో 9 స్థానాలు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా దగ్గర నుంచి వెళ్ళి ఆ ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎక్కువ శాతం ఖమ్మం ప్రజల మద్దతు ఉన్నది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది, ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా కూడా. ఇక భద్రాచలం ఏదైతే ఉందో, భద్రాచలం నియోజకవర్గం నుంచి వెళ్ళి తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ నుంచి అక్కడ పోటీ చేసినటువంటి పొదెం వీరయ్య మీద స్వల్ప తేడాతోటి ఓటమి పాలైనటువంటి విషయం మనందరికీ తెలుసు. రైట్. ఇక అక్కడ ఉన్నటువంటి తెల్లం వెంకట్రావు కూడా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. భద్రాద్రి టెంపుల్ ఉన్నది, ఇక్కడ శ్రీరాముల వారే సాక్షాత్తు ఇక్కడ మరి అరణ్యవాసం, ఇక్కడ వాసం చేసినటువంటి భద్రాచలం, పర్ణశాల ఇవన్నీ డెవలప్ కావాలంటే నేను కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకొని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిండు. అంటే 10కి 10 స్థానాలు కూడా ఏ జిల్లాలో లేనంత విధంగా 10కి 10 స్థానాలు కూడా మరి అక్కడ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది అనంటే అది కేవలం ఇలా అధికారంలోకి వచ్చింది అనంటే ఇగో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు పెట్టినటువంటి భిక్షనే, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల దయ వల్లనే మరి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పడంలో మనకు ఎటువంటి సందేహం లేదు. ఇవన్నీ పక్కగా పెడితే మరి అభివృద్ధికి ఆమడు దూరంలో ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎక్కువగా గిరిజనులతోటి అటవీ ప్రాంతంగా వెనకబడినటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిస్థితి ఇవాళ ఏంటిది? మరి గతంలో కూడా ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపిరు. కాబట్టి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కొంత తక్కువ చిన్న చూపు చూసినా సరే, చిన్న చూపు చూసిందా చూడలేదా అనే విషయాన్ని పక్కగా పెడితే మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ప్రధాన కారణం ఆడ ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలే అనేది కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇవాళ గుర్తించాల. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు గుర్తించడంతో పాటు ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచెల్లే రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అక్కడే ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి దాదాపుగా ప్రభుత్వంలో ఆయన ఏదైనా సరే శాసించే స్థాయిలో ఉన్నారు.
నేనే నెంబర్ 2 అని చెప్పే స్థాయిలో ఉండి అక్కడ ఖమ్మం జిల్లా ఎంపీ సీటు కూడా తన బంధువులకే తెచ్చుకున్నటువంటి మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అక్కడే ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు సీనియర్ నాయకులు, ఈక్వల్ టు చంద్రబాబు నాయుడు గారితో సమానంగా తెలుగుదేశంలో పనిచేసినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారికి కూడా తను సలహాలు సూచనలు ఇచ్చినటువంటి వ్యక్తి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మరి ఖమ్మంలోనే ఉన్నారు. అగ్ర నాయకులు, పెద్ద పెద్ద నాయకులంతా కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగానే మరి ఆడుంటే ఖమ్మం ఎంతవరకు అభివృద్ధికి నోచుకుంటా ఉన్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా ఇగో ఇదే చర్చించుకుంటా ఉన్నారు. ఖమ్మంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చింది. ఇవాళ వీళ్ళంతా కూడా గవర్నమెంట్ ఫామ్ చేసిర్రనంటే కేవలం ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసుల పుణ్యమే అనేది కూడా మరి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. గతంలో మనం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రధానంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ ముగ్గురిది పై చేయిగా ఉండేది. వీళ్ళ ముగ్గురికి పై చేయి ఉన్నప్పుడు అదే సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వెల్ ఈ 3 నియోజకవర్గాలు ఒకసారి మీరు చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రం అంతా ఒకవైపు ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆ 3 నియోజకవర్గాలు అభివృద్ధి పథంలో హైదరాబాద్ కంటే ఎక్కువగా వాళ్ళ సొంత నియోజకవర్గాలు బాగు చేసుకున్నారు. కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకుపోయి బాగు చేసుకున్నారు. ఎవరైనా సరే ఒకసారి సిరిసిల్ల కానీ, సిద్దిపేట కానీ, గజ్వల్ కానీ ఒకసారి వెళ్ళి చూసినట్టయితే మహా అద్భుతమైనటువంటి 4-వే రోడ్లు, బస్ స్టాపులు కానీ, అక్కడ ఉన్నటువంటి ఏదైనా కానీ లైటింగ్ అయితే మహా అద్భుతం. మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు తీసుకుపోయి అధికారం ఉంటుంది, పోతుంది. ఇలా అధికారం పోయింది. ఇలా కేసీఆర్కి, కేటీఆర్కి, హరీష్ రావుకి అధికారం లేదు, కానీ వాళ్ళ నియోజకవర్గాన్ని చూడండి ఎంత డెవలప్ చేసుకున్నారు. అదే విధంగా ఇప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయన కొడంగల్ నియోజకవర్గానికి అభివృద్ధి అనే పేరుతోటి 10,000 కోట్ల రూపాయలు కొడంగల్ నియోజకవర్గానికి అధికారంలోకి వచ్చుడుతోటి తీసుకుపోయినాడు. మరి వాళ్ళ నియోజకవర్గాలే బాగు చేసుకుంటా ఇక హైదరాబాద్ పట్టణం అంటే మాత్రానికి రాష్ట్ర ప్రజలందరికీ కావాల్సినటువంటి పట్టణం. హైదరాబాద్ నుంచే ఎక్కువ పైసలు వస్తాయి తెలంగాణ రెవెన్యూ అంతా. రైట్, హైదరాబాద్ విషయాన్ని పక్కగా పెడితే ఇగో వాళ్ళ సొంత నియోజకవర్గాలు, వాళ్ళ జిల్లాలే మరి ఇలా అభివృద్ధి పదంలో వాళ్ళు తీసుకెళ్తా ఉంటే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇగో ఒకే ఒక ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒకే తాటిపై నిల్చొని మరి ఆడ వీళ్ళందరికీ అధికారం ఇచ్చిర్రు. అధికారం ఇచ్చినప్పుడు మరి వీళ్ళు ఏ రకంగా అభివృద్ధి చేయాలి? యాదాద్రి టెంపుల్ని కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టి అక్కడ కేసీఆర్ డెవలప్ చేసిండు యాదాద్రిని. మరి యాదాద్రి టెంపుల్ని డెవలప్ చేయడం మంచిదే, కానీ అది మంచిది కాదని మనం అంటాము. కానీ సాక్షాత్తు ఉమ్మడి ఖమ్మం జిల్లాల భద్రాచలం టెంపుల్ ఉన్నది. చాలా ఇక ప్రపంచంలోనే భద్రాచలం రాముల వారి టెంపుల్ అంటే ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి భద్రాచలం టెంపుల్ని మరి ఏ రకంగా అభివృద్ధి చేయబోతా ఉంది, ఎన్ని వందల కోట్లు వెచ్చించబోతా ఉన్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా. మరి గత ప్రభుత్వం మనం చూసుకున్నట్టయితే పట్టించుకోలేదు అనడానికి ఏం లేదు, పట్టించుకోలేటానికి అందం లేదు. కానీ వాళ్ళ నియోజకవర్గాల కంటే, వాళ్ళ ప్రాంతాల కంటే కొంత తక్కువ చిన్న చూపు చూసినారు అనేది మాత్రం వాస్తవం. 2 మెడికల్ కాలేజీలు ఇచ్చిర్రు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అన్ని జిల్లాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి ఇచ్చారు, ఖమ్మం జిల్లాకి మెడికల్ కాలేజీలు ఇచ్చిర్రు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ. తర్వాత అక్కడ కలెక్టరేట్ కట్టిండ్రు, పెద్ద కలెక్టరేట్ కొత్తగూడెంలో కట్టిండ్రు, ఇక్కడ ఖమ్మంలో కూడా కలెక్టరేట్ కట్టిండ్రు. ఇకపోతే అక్కడ లకారం చెరువు ఏదైతే ఉందో ప్రధానంగా మినీ ట్యాంక్ బండ్ అని చెప్పి ఖమ్మంలో లకారం చెరువును కూడా ఏర్పాటు చేసింది గత ప్రభుత్వం. కానీ వాళ్ళకి అక్కడ మద్దతు లేకపోయినా, ఎక్కువ స్థానాలు రాకపోయినా, ఎప్పుడైనా మీరు చూడండి 2014లో కూడా బీఆర్ఎస్కి ఒకటే సీట్ వచ్చింది, 10 9 కాంగ్రెస్కే వచ్చినాయి. 2018లో కూడా బీఆర్ఎస్కి ఒకటే సీట్ వచ్చింది, 9 స్థానాలు కూడా కాంగ్రెస్కే వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ 9 స్థానాలు కాంగ్రెస్కే వచ్చినాయి. గెలిచిన ఒక ఎమ్మెల్యే కూడా మళ్ళీ కాంగ్రెస్లోకే పోయాడు. అంటే ఖమ్మం లేనిదే కాంగ్రెస్ లేదు, అది మాత్రం వాస్తవం. ఆ విషయం అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ మరి అభివృద్ధికి మాత్రానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా నోచుకోవట్లేదు.
సపరేట్గా మరి ఎలాంటి అక్కడ రోడ్లు వేస్తారు, ఎలాంటి స్కూళ్ళు కట్టిస్తారు. అక్కడ ఐటీడీఏ ఉంది భద్రాచలం నుంచి మొదలు పెడితే దుమ్మగూడెం, తర్వాత చెర్ల, వెంకటాపురం, వాజేడ్ వరకు మొత్తం ట్రైబ్సే. వేరే క్యాస్ట్ మీకు ఏది కనపడదు. 80% ట్రైబుల్ ఉంటే ఒక 20% ఎస్సీ ఎస్టీ, ఎస్సీలు, తర్వాత బీసీలు, తర్వాత ముస్లింలు, మిగతా పోతే కొంత అగ్రకులాలు అక్కడ మనకు కనిపిస్తారు. కానీ 100లో 80 మంది అక్కడ ట్రైబులే ఉంటారు. ఆ ట్రైబుల్ కూడా చాలా దారుణంగా అడవులల్లో ఏదో కొట్టుకుంటా, ఏదో తినుకుంటా, చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఉన్నటువంటి మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాని వీళ్ళంతా ప్రత్యేకంగా గుర్తించాల. ఇగో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అక్కడి నుంచేలే, తర్వాత ఇగో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సోనియా గాంధీ గారు ఖమ్మం మీద ప్రత్యేకంగా స్థానం కేటాయించాలి. ప్రత్యేకంగా ఎందుకు స్థానం కేటాయించాలి అనేది మళ్ళొకసారి కూడా మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ముగ్గురు కూడా మంత్రులు అక్కడి నుంచే ఉన్నారు, ప్రధానంగా ఉన్నారు. తర్వాత ఇప్పుడు 10 సీట్లు కూడా ఇగో కాంగ్రెస్కే ఉన్నాయి. 10 సీట్లు కాంగ్రెస్కే ఉన్నాయి. తర్వాత అసలు ఖమ్మం లేనిదే అసలు కాంగ్రెస్ పార్టీ ఆడ లేనే లేదనేది మనం, ఖమ్మం అంటేనే కాంగ్రెస్ అండి, ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాని పట్టించుకోండి. అక్కడ ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి. సింగరేణి అక్కడే ఉన్నది, హెవీ వాటర్ ప్లాంట్ ఉన్నది, అక్కడ పోతే బీటీపీఎస్ ఉన్నది, ఇక్కడ కేటీపీఎస్ ఉన్నది, సారపాకలో ఐటీసీ ఉన్నది, పెద్ద పెద్ద కర్మాగారాలు ఉన్నాయి, ఎంతో అభివృద్ధికి నోచుకునేటటువంటి ప్రాంతం. దయచేసి కొన్ని 100,000 కోట్లు అక్కడ నిధులు కేటాయించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మెయిన్ పట్టణాలు ఏవైతే ఉన్నాయో ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, మనుగూరు, పాల్వంచ, ఇక ఈ మధ్యలో చూసుకుంటే వైరా, ఏన్కూరు, తల్లాడ, ఏవైతే ఉన్నాయో ఇగో వీటన్నిటిని కూడా డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎక్కువ నిధులు ఇచ్చుకోవాలి, ఎక్కువ రోడ్లు నిర్మించుకోవాలి, లైటింగ్లు ఏర్పాటు చేసుకోవాలి, అన్ని రకాల సదుపాయాలు దయచేసి కొన్ని కోట్ల రూపాయలు అక్కడ వెచ్చించి ఇగో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు బాధ్యత చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా సమయం ఉన్నది. ఇప్పుడే అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. పార్టీల గురించి మనం మాట్లాడతాం కానీ అగో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలంతా కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ మీదే ఆధారపడి ఉన్నారు. అంతకు ముందంటే అధికారం లేదు కాబట్టి ఎవరేం చేయలేరు. కానీ ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి దయచేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాను గుర్తించండి. ప్రత్యేకంగా నిధులు కేటాయించి అక్కడ 10 మంది మీ ఎమ్మెల్యేలే కదా, 10 మంది మీ ఎమ్మెల్యేలకే ఇగో నిధులు కేటాయించండి. ఆ నిధుల ద్వారాగా అక్కడ ఎన్నో చాలా ఉన్నాయి. అంతర్గత రహదారులు కానీ, లేకపోతే ఇక సీసీ రోడ్లు కానీ, లేకపోతే పెద్ద పెద్ద రోడ్లు కానీ, లేకపోతే సైడ్ డ్రైన్స్ కానీ, లైటింగ్స్ కానీ, ఇవన్నీ కూడా ఇగో పట్టణంలో ఏర్పాటు చేయండి. లోపలికి పోతే ఎన్నో బ్రిడ్జిలు ఉంటాయి, హై లెవెల్ బ్రిడ్జెస్ ఉంటాయి, తర్వాత చాలా ఉంటాయి. ఇంకా ప్రత్యేకంగా సీతమ్మ సాగర్ కూడా అక్కడే నడుస్తూ ఉన్నది. సీతారామ ప్రాజెక్టు, గోదావరి నీళ్ళు అక్కడి నుంచే పోతా ఉన్నాయి. అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా అనేది రాష్ట్రానికి కూడా ఎంతో ఉపయోగపడతా ఉన్నది. పెద్ద పెద్ద పరిశ్రమలు కానివ్వండి, వాటర్ కానివ్వండి, అక్కడి నుంచే వస్తూ ఉన్నాయి. దయచేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాను చిన్న చూపు చూడకుండా, మీకు అధికారం, మీకు మెజారిటీ, ఇలా మీరు శాసిస్తున్నారు, రాష్ట్రాన్నే మీరు పరిపాలిస్తున్నారంటే కేవలం ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులు పెట్టినటువంటి భిక్ష అని చెప్పేది కూడా మీరు చూసుకోవాలి. దాదాపుగా అక్కడ ఒక 26-27 మండలాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నాయి. ఇగో ఈడికి వచ్చేసరికి దాదాపుగా 30 నుంచి 35 ఇక్కడ ఉన్నాయి. అంటే దాదాపుగా ఒక 60 మండలాలు ఉన్నాయి. 2 భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం కలిపి 55 నుంచి 60 మండలాల దాకా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి జనాభా ప్రకారం దయచేసి మీరంతా కూడా చిన్న చూపు చూడకుండా, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ, ఇక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ ప్రత్యేకంగా ఖమ్మంని గుర్తించండి. ఖమ్మంకి అత్యధిక నిధులు కేటాయించండి. ఖమ్మాన్ని అభివృద్ధి పదంలో దూసుకుపోయేదానికి మీరు ఖచ్చితంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని కూడా నేను ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల తరపున మరియు ఇక మిమ్మల్ని నిలబెట్టి మీపై విశ్వాసం ఉంచి, మీపై నమ్మకం ఉంచి, మీకు ఆదరాభిమానాలు చూపించినటువంటి ఖమ్మం జిల్లా ప్రజల తరపున ఈ వేదికగా కాంగ్రెస్ పార్టీని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.